తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయం కావడంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్కు పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు పేర్కొన్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగాలని గవర్నర్ స్టాలిన్ను కోరారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో డీఎంకే పార్టీ 59 సీట్లకే పరిమితమైంది. 108 స్థానాల్లో గెలుపొంది విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల్లో ఓడిపోవడంపై స్పందించిన స్టాలిన్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో తమ పార్టీ బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.